ఇదో ఫ్రెండ్స్ అన్నీ కలిపి చూపించా కదండి అక్కడ జాయింట్లుగా అన్ని మసాలాలు కారం పట్టేటట్టు కలిపా. ఇది బీట్ పిండి, ఇది శనగపిండి, ఇది కార్న్ పిండి, ఇవన్నీ కలిపి శుభ్రంగా నీట్గా ఇవన్నీ కలిపి ఒక పావు గంట అయినా అరగంట అయినా సాయంత్రం వరకు ఏం కాదండి. మనకి దగ్గరలో కావాలంటే ఈ కలుపుని ఆడతాను వేసి రెడీగా పెట్టుకుంటాం కావాల్సిన వాళ్ళ వరకు. లేదంటే మన దగ్గర పిగి ఉండి పిగిలో కాడ పెట్టుకుంటాను. అంటే ఆ ఉండదు. బహుశా మీరు ఏంటి వేసించేపు ఉంటాడా అని ఒక డౌట్ వస్తే ఎక్కువసేపు ఉంచమండి. దీన్ని అయిపోద్ది 2 కేజీలు కేజీన్నర. నాకు ఆర్డర్లను బట్టి ఇంకా 4-3 వస్తే వేసేదానికే కలుపుతాను. ఎక్కువ కలుపును ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇంకా నీట్గా కలుపుతానండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు. మరి ఎక్కువ కలిపేసేసి నేను అట్లా ఉంచుకోను. నా కస్టమర్లు 4 ఫోన్ చేశారనుకో, 4కి 4 పావులు కేజీ, ఇంకో 2-3 వచ్చినా 1 కేజీ 2 కేజీలు వేస్తాను. జాయింట్లు కూడా 4 వేస్తాను, ఎక్కువైంది. ఎందుకంటే మనకి కస్టమర్లు వచ్చే విధాన్ని బట్టి చేస్తానండి. ఇది చక్కగా నీట్గా కలుపుకుంటాను. ఎక్కడ ఏం స్కిప్స్ అవ్వకుండా చూడండి. వీడియో పెద్దదని అనుకోబాకండి. చూడండి, చూసి కొంచెం నాకు ఎలాగుంది ఏంటనేది కామెంట్ చేయండి సార్, చాలు. ఓకే బాయ్. ఇదిగండి 2 కేజీలు చికెన్ తీసుకున్నాము. 2 కేజీల చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. శుభ్రంగా ముక్కలు కొట్టుకుని ఇవి జాయింట్లు, ఇది చూడండి ఎలా నీట్గా ఉందో. చికెను చక్కగా జాయింట్లు చక్కగా కలిపాం. చక్కగా నీట్గా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి జాయింట్లు. ఓకే, టేస్ట్ ఉండదని కొంచెం లైట్గా స్కిన్ ఉంచాము, దానికి కాల్చింది నీట్గా ఉంది. దాంట్లో సాల్ట్ వేసాం. తర్వాత ఇది పసుపు, ఈ పసుపు వేస్తాం. తర్వాత ఎందుకంటే కారం ఇంట్లో పట్టించిన కారం ఉంది. అబ్బాయి ఇది కారం దీంట్లో ఉంది చూడండి. ఇది కారం దీంట్లో ఉంది. ఇది కారం తర్వాత ఏం వేస్తామంటే మసాలాలు. ఇవేంటి మసాలాలు, ఇదండి గరం మసాలా. ఇంట్లో చేసి చేద్దాం అనుకున్నాం కానీ చెక్క లవంగా పట్టలేదు. స్టార్ మసాలా ఇది. ఇదండి ధనియాల పొడి. తర్వాత ఇది కార్న్ పౌడర్ పిండి, ఇది బీఫ్ పిండి. తర్వాత ఇదిగోండి శనగపిండి కూడా కంపెనీయే, స్టార్ మసాలాలు. దీంట్లోకి లైట్గా ఇవన్నీ వేసుకుని చికెన్ పకోడీ చేస్తున్నాను. ప్రస్తుతానికి కలుపుతున్నాను. కలిపి పెట్టిన తర్వాత చేస్తాను. ఎవరికి కావాలన్నా ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడతాను. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు.